సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ దిశిశ్రావణి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తుంది మీ నెంబర్ 1 న్యూస్. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా బహుముఖ పాత్రలను పోషించిన అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగాను, రాజ్యాంగ శిల్పిగాను వ్యవహరించారు. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి డాక్టరేట్ పట్టాలను పొందారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశారు. 1956లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. అంబేద్కర్ మరణానంతరం 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించింది. భారతదేశానికి అంబేద్కర్ చేసిన విశేష కృషికి ఆయన పుట్టినరోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న నాటి సెంట్రల్ ప్రావిన్సెస్ అంటే ఇప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ అనే గ్రామంలో రామ్జీ మలోజీ సాక్వాల్ భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించాడు. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేశాడు. 6 ఏళ్ల వయసులోనే అంబేద్కర్ తల్లి మరణించింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో 9 మంది అకాల మృత్యువాత పడగా 2 అక్కలు మంజుల, తులసి, 2 అన్నలు బలరాం, ఆనందరావు మిగిలారు. 1912లో బిఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915లో ఎంఏ, 1916లో పిహెచ్డి పట్టాలను పొందాడు. 1917లో డాక్టర్ అంబేద్కర్ స్వదేశం వచ్చాడు. అప్పటికి అతని వయసు 27 ఏళ్లు. దేశానికి తిరిగొచ్చిన తర్వాత మహారాజా షయాజీరావు సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాడు. ఇంకా పై చదువులు చదవాలన్న అంబేద్కర్ మరోసారి విదేశాలకు వెళ్లి 32 సంవత్సరాల వయసులో న్యాయవాది పట్టాను కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుంచి డిఎస్సి పట్టాలను పొందాడు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా ఉండి 1951 అక్టోబరులో మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అంబేద్కర్ తన 56వ ఏట బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది. అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మృతి చెందారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.